చెల్లిస్తున్నాను. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం ధ్యానం చేద్దాం. దయచేసి జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో నా విల్లు ఓడబేకును. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నిశ్చయంగా ప్రభా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభా నీకు లేని ప్రభా నీ పాదాలు ఇక్కడ కూడిన తండ్రి, కొద్ది నిమిషాలు తండ్రి నా మాట కాక నీ మాట కానీ బిడ్డలతో నాతో మాట్లాడు ప్రభా. సమస్తమైనా నీ పరిశుద్ధాత్మ మాట్లాడి సహాయం చేతండి. ఈ లేఖనాలైనా ప్రతి బిడికి నాకు గ్రహించి మనసును తెచ్చి వాక్యానికి ఆటకలు ప్రతి ఆటకాన్ని శ్రమలు బంధించి ప్రభా సన్నిధి మెండిగా మా సహాయం చేయండి. ఏసే పరిశుద్ధం అటు విడుకున్నాను తండ్రి. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఊడబీక్కును. ఇల్లు అంటే సహజంగా మనం కట్టుకునే 2+ బిల్డింగ్లు కాదు. అర్థం చేసుకోండి. కుటుంబాన్ని కట్టే బాధ్యత స్త్రీల మీద ఉందని మనం తెలుసుకోవాలా. జ్ఞానం కలిగి ఉండాలా. ప్రభు బుద్ధి జ్ఞానము సర్వసంపదలు ఎవరి దగ్గర ఉన్నాయి? యేసుప్రభు దగ్గర. జ్ఞానవంతులైన స్త్రీలు ఉన్నారు, మూఢురాలు స్త్రీలు కూడా దైవగ్రంథంలో ఉన్నారు. ముందు జ్ఞానవంతురాల స్త్రీని మనం చూసి తర్వాత మూఢురాల స్త్రీలు కూడా అవకాశం ఉంటే మనం ధ్యానం చేద్దాం. మూఢత్వం అంటే చాలా భయంకరం. అది జ్ఞానం అంటే బాహ్యమైన అలంకరణ కాకుండా మృదువైన మట్టి సాధువైనటి అక్షయ అలంకరణ కలిగిన వారు జ్ఞానం కలిగిన వారు. అంటే దేవుడి వాక్యానికి సంపూర్ణంగా లోబడిన వారు, వారు జ్ఞానం కలిగిన వారు. అయితే మనకు దైవగ్రంథంలో చాలామంది మనకు కనపడతారు. గనులైన స్త్రీలు కూడా కొంతమంది ఉన్నారు. ప్రపంచాన్ని జయించిన స్త్రీలు కూడా కొంతమంది ఉన్నారు, ఇప్పటికీ ఉన్నారు. కానీ మనం చెప్పేది భౌతిక విషయం కాదు, కానీ మన జీవితాలు నిలబెట్టుకోవడానికి యేసు ప్రభు మనకి ఈ బైబిల్ ఎందుకు ఇచ్చాడంటే, మనకంటే పూర్వీకులైన భక్తులు అసలు ఆశే లేనప్పుడు, అసలు జీవితమే లేనప్పుడు వారు ఎట్లా తమ ఇల్లు కట్టుకున్నారో, ఎట్లా ప్రభుని ఆనుకున్నారో, ఎట్లా వాళ్ళ ప్రభు పాదాల దగ్గర గడిపారో, ఎట్లా ప్రభు పని చేశారో, ఎట్లా దేవుడి పట్ల వాళ్ళ విశ్వాసం ఉంచారో అది మనం నేర్చుకోవాలా. దేవుడి దగ్గరికి వచ్చాము పోవంటే కుదరదు. వాళ్ళు ఎట్లా జీవించారో అది మనం నేర్చుకుంటే మన జీవితాల్లో ఆపద రాదని యేసుప్రభు చెప్పలా, వస్తుందన్నాడు. కానీ వచ్చినప్పుడు ఆయన సమస్తము సహాయం చేయగలన సామర్థ్యం కలిగిన వాడు. దేవుడు బిడ్డలని చెప్పుకున్న వారికే విశ్వాసం లేదు, కానీ దేవుడు బిడ్డలు కాని వారికి గొప్ప విశ్వాసం ఉంది. మీకు ఉదాహరణకి రాహబ్ అని ఒక వేస్తుంది. ఆమె విశ్వాసం ఎంత గొప్పది! దేవుడి గురించి తెలుసుకుంది. దేవుడి గురించి తెలుసుకొని ఆమె మీ దేవుడు గొప్ప దేవుడు, సముద్రాన్ని చీల్చాడు, ఆయన ఆకాశానికి భూమికి కర్త అయిన దేవుడు, మీ దేవుడు ఎలాంటి యుద్ధాలు చేసాడో ఈ ప్రజలు ఎరిగి వారి గుండెలు అమిసిపోయినాయి. వాళ్ళు మీ గురించి విని బాధపడుతున్నారు, భయపడుతున్నారు. కనుక నేను మీకు ఉపకారం చేశాను కాబట్టి నాకు నా ఇంటి వారికి కాస్త ఉపకారం చేయండి అని రిక్వెస్ట్ చేసింది. ఏం చేసింది అన్న? నీతిమంతుల్ని చేసుకోవటం ఆశీర్వాదకరం ఉంది. ఎందుకంటే ఏగులు వారిని చేర్చుకొని వాళ్ళని దాచింది. సైనికులు వచ్చి విచారణ చేశారు, కానీ అయ్యా వచ్చిన మాట నిజమే, కానీ వారు మీకంటే ముందు వెళ్ళారు, వాళ్ళని మీరు తరిమితే పట్టుకుంటారు అని చెప్పి వాళ్ళని తప్పించి వీళ్ళని దాచిపెట్టి వాళ్ళ సంగతి తెలిసి ఈ రాహబు విశ్వాసాన్ని చూసి యోషువ ఎంతో ప్రశంసించాడు. అంటే అప్పుడు వాళ్ళకి ఎరుకు గోడలను దాటిపోవటానికి వీలు కావట్లా, ఎంతో భయంకరమైన స్థితి. కానీ రాహబు విశ్వాసం చూసి వాళ్ళకి ఎక్కడ లేని బలం వచ్చింది. అది విశ్వాసులకు విశ్వాసం ఉంటుందా? దైవగ్రంథంలో ఎవరికి ఏది విశ్వాసము? శతాధిపతి విశ్వాసం చూసి యేసుప్రభు ప్రశంసించాడు. అనిలనే విశ్వాసం చూసి నీ విశ్వాసం చాలా గొప్పదన్నాడు. కానీ విశ్వాసులకి దేవుడి బిడ్డలు అన్నవారికి విశ్వాసం ఉంటుందా? మనం దేవుడిని నమ్ముకున్నాం, కానీ ఆయన ఎలాంటి కార్యాలు చేయగలడు అనే సంగతి మనం తెలుసుకోవాలి. శూన్యములో భూమిని ఆలాడదీసిన దేవుడు, ధూళిని బ్రతికించే దేవుడు, అంత గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాడని మనం తెలుసుకోవాలి. అందుకే ఈ బైబిల్ మన ముందు ఉంచాడు. కాబట్టి ఇల్లు కట్టుకోవాలా. ఇల్లు ఎట్లా కట్టుకోవాలా? అసలు శిథిలమే అయిపోయింది, అసలు అవకాశమే లేదు. ముగ్గురు భర్తలతో భార్య భర్తల ఇద్దరు మగపిల్లకాయలతో ఆ మోయాబు దేశానికి వెళ్ళింది ఆ స్త్రీ. కనుక మరి ముందు భర్త చనిపోయాడు, తర్వాత పెద్ద అబ్బాయి చనిపోయాడు, తర్వాత చిన్న అబ్బాయి కూడా చనిపోయాడు. ముగ్గురు విధవరాళ్ళు, ఎండిపోయిన జీవితాలు, తినటానికి తిండి లేదు. అక్కడ కరువు వచ్చింది. కానీ బెత్లెహేములో మళ్ళా దేవుడు వాళ్ళకి దయ చూపించిన సంగతి వారు విని వారు బెత్లెహేముకు వెళ్ళటానికి ఆ నయోమి ప్రారంభించింది. అప్పుడు నయోమి చెప్తుంది ఏమని, మనకి ఇక్కడ అమ్మ నేను మా స్వదేశానికి వెళ్తున్నాను కాబట్టి ఇక మీరు పోయి మీరు యవ్వన కాలంలో ఉన్నారు కాబట్టి మరలా నేను బిడ్డలను కానీ మీకు పెళ్లి చేయడానికి అంత వయసు అంత సామర్థ్యం నా దగ్గర లేదు, కాబట్టి మీకు ఇష్టమైన వాడిని పెళ్లి చేసుకుని మీరు సుఖంగా జీవించండి అని నయోమి మంచి మాట చెప్పింది సహజంగా. కానీ మరి ఓర్ప వెళ్ళిపోయింది.
రూతు మాతో ఏమంటుందమ్మా? రూతు ఏమంటుంది దయచేసి గమనించండి. నా వెంబడి రావద్దని, నన్ను విడిచిపెట్టొద్దని, నన్ను బతిమాలకొద్దు, నీ వెళ్ళి చేటుగా నేను వస్తా, నీవు నివసింపు చేటనే నేను నివసిస్తా, నీ జనము నా జనం, నీ దేవుడే నా దేవుడు, నీవు మృతి పొందు చోటన నేను మృతి పొందుతాం, మరణము తప్ప ఏది నిన్ను నన్ను ఏడు చేయలేదు, ప్రత్యేకించలేదు అని చెప్పిందంటే ఈ మాట పెళ్ళైనప్పుడు కూడా పలికిస్తారు. మరణం తప్ప అంటే ప్రభుని మరణము తప్ప ఆయన్ని మనల్ని వేరు చేసేది ఏది లేదు. అలాంటి తీర్మానం కలిగి ఉండాలి మనం. అంతేగాని ఏదో వచ్చాము పోయాము, ఏదో అవసరం తిరిగిన తర్వాత ఏరుదారు చెప్పతగిలిసేవాళ్ళగా మనం ఉండకూడదు. ఎందుకంటే మన కోసం మరణించిన ప్రభు, జీవించేవాడు తమ కొరకు కాక తమ నిమిత్తం మరణించిన ప్రభు కొరకు జీవించమని వాక్యంలో రాయబడింది. కనుక ఈ నయమి ఋతు ఎంత ఆసక్తిగా అత్తని ఆదరించిందో ఒకసారి. ఈ రోజుల్లో అట్లాంటి కోడళ్ళు ఉన్నారా? వాళ్ళకి సన్మానం చేయొచ్చు, వాళ్ళని గిన్నిస్ బుక్లు ఎక్కియచ్చు. ఉన్నారు, కొంతమంది ఉన్నారు. అసలు లేకపోతే ప్రపంచం బతకదు అనుకో. అట్లాంటి దినాల్లో మనం ఉన్నాం ఇప్పుడు. ప్రస్తుతానికి పెళ్ళి అయిందాకనే అత్తగారు పెళ్ళైన తర్వాత చాలా మారిపోద్ది అనమాట. అట్లాంటి దినాల్లో ఉన్నారు. కానీ నయమి ఎంత యోగ్యురాలంటే, కానీ ఆమె ఆ బెత్లెహేముకు వచ్చినప్పుడు అక్కడ ప్రజలంతా కూడా చూసి ఈమె నయమి కదా అని చెప్పి అంటున్నప్పుడు ఆమె నన్ను నయమైన బాకండి, నయమి అంటే మధురం అని గుర్తుపెట్టుకును. దేవుడు నాకు అన్యాయం చేశాడు, నేను సమృద్ధిగాతో వెళ్ళాను, కానీ ఇప్పుడు రిక్తురాలుగా వచ్చాను. దేవుడు చేయాలి అన్యాయం. ఆమె ప్రభు సన్నిధిని విడిచిపెట్టి లోకంలోకి వెళ్ళింది. అర్థం చేసుకో. అందుకని ఆమెకు ఆ స్థితి వచ్చింది. దేవుడు ఇప్పుడు అన్యాయం చేయడు తన బిడ్డలకి. నీ బిడ్డలకి నువ్వు అన్యాయం చేస్తావా? చేయవు కదా. అందుకని దేవుడు ఇప్పుడు అన్యాయం చేయలే. కానీ ఆమె మాట అటు మాట్లాడుతుంది. కనుక దేవుడు నన్ను విధంగా చేశాడని చెప్పి, ఇక నా పేరు మారా అంటే చేదు, నా జీవితం చేదైపోయిందని చెప్పి అన్నప్పుడు అక్కడ వాళ్ళు కాస్త మరి నివాసం ఉంచడానికి ఎవరో ఆదరించారు. అయితే అమ్మా నువ్వు చాలా వృద్ధాప్యంలో ఉన్నావు, నువ్వు పని చేయలేవు, నేను వెళ్తాను అని చెప్పి బోయజు పొలంలో పనిచేయడానికి వెళ్ళింది రూతు. వెళ్ళి ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడ పని ఏంటింది, మీరు పనికి రమ్మని వాళ్ళు పిలవలా. వాళ్ళు పడవేసిన వెనక రాలిపోయినా కాస్త గింజలులా ఆ ఏరుకోవడానికి వెళ్ళింది. ఒక కేజీ వస్తుంది పొద్దున్నుంచి. పొద్దున్నుంచి ఏరుకుంటే దోల కొట్టుకుంటే 1 కేజీ వచ్చినేమో అనేది ఆ పనివాడు చెప్తాడు. బోయజు వచ్చిన తర్వాత ఎవరు ఈ సహోదరుని చెప్పినప్పుడు అక్కడ అయ్యా మోయాబురాల నుంచి వచ్చిన రూతు అని చెప్పినప్పుడు అమ్మ నువ్వు ఇంకొక పొలంలోకి వెళ్ళొద్దు, ఇక్కడే ఉండు, నువ్వు నమ్మకంగా ఉండు అని చెప్పి వేరే పొలంలోకి వెళ్ళొద్దు అని చెప్పి బోయాజు బ్రతికున్న వారికి చనిపోయిన వారికి మేలు చేయని మానని నీతిమంతులైన హల్లెలూయా మనకు యేసు ప్రభుకు సాదృశ్యంగా ఉన్నాడు కాబట్టి ఆయన చెప్పాడు, ఇంకో పొలంలోకి వెళ్ళదు, నీకు ఆకలి అయితే ఇదిగో మా వాళ్ళకి చెప్తా, నేను వాళ్ళకి ఆహారం తిను, దప్పికైతే నీళ్ళు తాగు, అంతేగాని నిన్ను ఎవరు ముట్టకూడదని నేను వాళ్ళకి ఆజ్ఞాపిస్తాను అన్నప్పుడు ఆ సహోదరి ఎట్లా మాట్లాడుతుందా, ఏమీ తెలిసి పరదేశనైనా నా పట్ల నీవు అంటాడు. 12 వచ్చిన అనుకుంటా, 2:12 ఇశ్రాయేలు దేవుడు యెహోవాను. అర్థమైందా? మనం అంతకుముందు ఎక్కడో ఉన్నాం, సాతాను కబంధాస్థల్లో ఉన్నాం, సాతాను ఉరిలో ఉన్నాం. అలాంటి వారిని మనము యెహోవా రెక్కల కింద సురక్షితంగా ఉండడానికి వచ్చాము. వచ్చిన తర్వాత అటుక కాలు ఇటుక కాలు ఉండకూడదు. తర్వాత ఆయన నీకు సంపూర్ణమైన బహుమానము, అది పరదేశిని నా పట్ల నువ్వు ఇంత ప్రేమ చూపించవయ్యా, నా ఏలినవాడా, నీ పనికత్తిలో ఒకదాని నేను కాకపోయినాను, నీ దాసరాలైందు నా యందు ప్రేమగా మాట్లాడితివి, నా ఎడల నీకు కటాక్షము కలిగిన చెప్పాను. అంటే ఆమె నీ సంగతి నేను విన్నానమ్మా, నువ్వు చాలా యోగ్యురాలివి, పెద్దవాడిని కానీ చిన్నవాడిని కానీ వెంబడించకుండా దేవుడి దగ్గరికి నువ్వు వచ్చావు, నీవు అత్తక చేసిందంతా నేను విన్నాను. మన ప్రవర్తన దేవుడు చూస్తున్నాడు, మన ప్రవర్తన ఆయన గమనిస్తాడు, మనం ఎంత ఆసక్తిగా పనిచేస్తున్నాం అనేది కూడా చూస్తున్నాడు, మనం ఎంత ఆసక్తిగా ప్రార్థన చేస్తున్నా కూడా చూస్తున్నాడు. కనుక ఈమె గురించి బోయాజు ఆల్రెడీ వినే ఉంటాడు. బోయాజు వీళ్ళకి బంధువు అవుతాడు, లెక్క అర్థం చేసుకోండి. అందుకని నయం ఏం చేసిందంటే, అమ్మా కుమారి నీ గురించి నేను ఆలోచించాల, నీకు క్షేమస్థితి కలగాల అని చెప్పి 3వ అధ్యాయంలో ఈరోజు రాత్రి మరి బోయాజు గారు కళ్ళంలో ధాన్యం కుప్పలేస్తున్నారు. కనుక ఆయన ఆహారం తిని రెస్ట్ ఇచ్చే వరకు నువ్వు
కనిపెట్టుండమ్మా, నువ్వు వెళ్ళి ఆయనకి మరుగై ఉండు, తర్వాత ఆయన నిద్రపోయినప్పుడు ఆయన దుప్పటి నువ్వు కప్పుకోమ్మా, నీకేమి చేయాలో నీకు మేలు చేస్తాడు అలాంటివి నీతిమంతుడు అని చెప్పి అక్కడికి చెప్పి పంపించినప్పుడు మరి రూత్ అంటుంది, అమ్మా నువ్వు చెప్పినట్టే నేను చేస్తాను. ఏమన్నది లేదా? మరి అత్తగారు చెప్పినట్టు కోడలు చేసింది. అబ్బా ఎంత విధేయత అండి! అసలు దైవగంధులు వాళ్ళిద్దరు అసలు సంభాషణ చూస్తున్నా, వాళ్ళిద్దరూ అన్యోన్యత చూస్తున్నా. కొంతమంది ఉన్నారులేండి, నేను చూశాను కొంతమంది మరి అత్తగారిని అమ్మ అని పిలిచే కోడలు కూడా ఉన్నారు. నేను పార్లమెంట్లో ఒక సహోదరిని చూశాను, వాళ్ళ రూపాయి కూడా కట్నం తీసుకోలేదు. అమ్మ అని ఆమె పేరేదో రావణమ్మ అమ్మని అంటే సొంత అమ్మ కంటే వాళ్ళు అంటే ఆమె కూడా కూతురు కంటే ఎక్కువగా చూసుకుంటుంది. అట్లా మరి చాలా విధానంగా మనం చూస్తున్న కొన్ని ప్రాంతాల్లో మనము అత్త ఇంటికి వస్తానంటేమో కోడలకి జ్వరం వస్తుంది, అమ్మ వస్తానంటేనేమో ఎగురు కూర్చుంటుంది. ఏంటిదంటే ప్రాబ్లం? ఆమె స్త్రీ ఏమో స్త్రీయే కదా, కొంచెం ఆలోచించాలి మనం. అందుకని అత్త చూసే విధానం వేరు, కోడ మరి అమ్మను చూసే విధానం వేరు. కాబట్టి మనము దేవుణ్ణి నమ్ముకున్నాం కాబట్టి మనం దేవుణ్ణి ఏ విధంగా మనం ఆరాధిస్తున్నామో ఆయనలో మనం ఏమి నేర్చుకున్నాం అనేది మనం ఆలోచించాలా. అందుకని ఆ నయమి చెప్పింది, నీ గురించి నేను యోచన చేయాలమ్మా అని చెప్పిన తర్వాత అక్కడ వెళ్ళింది. ఆ తర్వాత 3వ అధ్యాయంలో అక్కడికి అర్ధరాత్రి పూట మరి బోయజుకి మెలకు రావడం తోట అంటున్నాడు ఏమని, 8వ వచనం అర్ధరాత్రి మధ్యరాత్రి అతను ఉలిక్కి పడి చూచినప్పుడు పండుకొని అడగగా నేను రూతును నీ దాసురాలను నీ దాసురాల మీద నీ కొమ్ము కప్పమని అడిగిన, నా కుమారి యెహోవా చేత నువ్వు దీవెనొందినదానివి, కొద్దివాడిని గాని గొప్పవాడిని గాని యవనస్తులను వెంబడించక నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనకటి సత్ప్రవర్తన మరీ బ్రహ్మాండంగా ఉంది అని చెప్పిన తర్వాత ఏమన్నాడు, కుమారి భయపడబాకు, నువ్వు చెప్పినదంతా నీకు చేస్తా. అయితే నాకంటే మన బంధువుల్లో ఇంకొకడు ఉన్నాడు, నాతో పాటు ఉన్నాడు, వాడు కాదంటే అవకాశం వాడికే ఫస్ట్ ప్రిఫరెన్స్. అంటే ఇశ్రాయేల్లో ఒక కట్టడి ఉంటుంది అనమాట, వాళ్ళ వంశస్థుల్లో ఎవరైనా చనిపోతే మర్ది అంటే అన్న చనిపోతే మర్ది చేసుకోవాలా ఆ అమ్మాయిని, అంటే చనిపోయిన తర్వాత వాళ్ళ వంశాన్ని నిలబెట్టడానికి, అంతేగాని అనిలు చేసుకోవడానికి వీలు పడదు అనమాట. ఆ సందర్భంలో అక్కడ చెప్తాడు, ఇంకో నాకున్నాడు, వాడిని నేను అడిగిన తర్వాత వాడిని పిలుస్తాను, వాడు ఒప్పుకోకపోతే నీవు అడిగినట్టు నేను చేస్తానని చెప్పి అట్లాగే వాడిని పిలిచేది పోయేదే, అక్కడ ఊరు పెద్దలను పిలిచేది పోయేదే, అందరిని పిలిచి మరి ఈ అమ్మాయిని చేసుకుంటావా, నువ్వు చేసుకుంటే ఈ అమ్మాయి పొలం నీకు వస్తుందంటే పొలం నేను తీసుకుంటా కానీ అమ్మాయి నాకు వద్దన్నాడు. మరి పొలం తీసుకున్నప్పుడు ఆస్తి తీసుకున్నప్పుడు అమ్మాయిని కూడా నువ్వు పెళ్లి చేసుకోవాలి కదా అని చెప్పి వాళ్ళు మోయాబీలు మేము అంటరాని వాళ్ళం, మేము అసలు వాళ్ళు అంటానికి వెళ్ళలేదని చెప్పాక ఒక రకం భావంతో ఆయన వద్దన్నాడు. ఆ తర్వాత బోయేజు చేసుకొని ఇక్కడ 10వ వచనంలో 4:10 ఏమన్నాడు చూడండి, చనిపోయిన పెట్టాము అతని స్వాస్థ్యం స్థిరపరచుడు, సరిపోయిన వారి పేరు ద్వారం నుండి కొట్టిపోయబడుతుంది, సంపాదించుకొని పెళ్లి చేసుకుంటున్నా సాక్షులై ఉన్నారని చెప్పాను. ఆపనుకో ప్రజలందరూ మేము సాక్షులమే, యెహోవా ఇంటికి వచ్చిన ఆ స్త్రీని ఇశ్రాయేలు వంశంలో వర్ధిల్లింపచేసిన రాహేలు వలెను లేని పొయిలుగాను ఎఫ్రాతలో నీవు క్షేమాభివృద్ధి కలిగిందని బెత్లెహేములో నీవు ప్రఖ్యాతి నొందినగాక. యెహోవా ఈ యవనలను నీకు దయచేదంతయు నీ సంతానమును నీ కుటుంబమును తామారు యూదావల కనిన పెరేసే కుటుంబమును అని చెప్పి అక్కడ దీవించారు. వాళ్ళు పెద్దలు దీవించారు, అట్లాగనే బోయజు చేసుకున్నాడు, వెంటనే కుమారునికి ఇచ్చాడు. హల్లెలూయా. ఆయన పేరే యెషయా, దావీదుకి తండ్రి. అంటే ఓబేదేదుకి యెషయా పుట్టాడు. అంటే ఈ మోయాబిరాలు యేసుప్రభు వంశావళిలో చాచబడింది. అర్థమైందమ్మా? ఆయన దగ్గరకు ఉత్సవాన్ని ఎంత మాత్రం తోసివేసేవాడు కాదు. పాత నిబంధన ప్రకారం మోయాబీద నా చెప్పు విసిరానన్నాడు, అంటే అంటరాని వాళ్ళని అని మనం అర్థం చేసుకోవాలా. అయితే మోయాబురాలు మీ రూతు
మరి జ్ఞానంతో తన ఇల్లు కట్టుకుందా లేదా? మరి జ్ఞానంతో ఇల్లు కట్టుకుంటే ఊరికే అయిందా? ఆమె ఒక్క ఉదయం నుంచి సాయంత్రం దాకా పనిచేస్తే ఇచ్చింది 1 కేజీ ఎవలు. కానీ యేసు ప్రభు పాదాల దగ్గర ఆ రాత్రి అంతా గడిపినందుకు 6 కేజీలు ఎవరు ఇచ్చాడంట. హల్లెలూయా! ఆ రాత్రి అంతా గడిపినందుకు. అమ్మా, నువ్వు ఉత చేతితో నువ్వు ఇంటికి వెళ్ళటానికి లేదు అని చెప్పి. అయితే మోయాబురాలైన ఈ రూతు మరి తన కుటుంబాన్ని కట్టుకుంది, కత్తం పెట్టుకుంది. తర్వాత ఇంకొక వ్యక్తిని మనం చూసుకొని ముందుకు వెళ్ళిపోదాం. 1 సమూయేలు గ్రంథం 25వ అధ్యాయం, దయచేసి గమనించండి. మూడవ వచనం. అతని పేరు నాబాలు, అతని భార్య పేరు అబిగేలు. సుబుద్ధి గలది, రూపవసేవండిను. అయితే చర్యను బట్టి నాబాలు మోటువాడును దుర్మార్గుడే ఉన్నాడు. కాలేబు సంతతి వాడు. అర్థం చేసుకోండి, నాబాలు ఎలాంటి వాడు? మోటువాడును దుర్మార్గుడు. ఇలాంటి వారు కూడా కొన్ని కుటుంబాల్లో ఉంటారన్నమాట. అంటే వాస్తవానికి నాబాలుకి 3000 గొర్రెలు, 1000 మేకలు, అంటే దాదాపు 4000 సంపద ఉంది. అయితే అతను గొర్రెబొచ్చు కత్తిరించే సమయంలో మంచి గొప్ప విందు చేస్తున్నాడు. అందరికీ విందు చేస్తున్న సమయంలో మరి దావీదు అరణ్యంలో ఉన్నప్పుడు ఈ నాబాలకు సంబంధించిన గొర్రెలు కానీ మేకలు కానీ వాళ్ళ చుట్టూ ప్రాకారంలాగా ఉండి ఏ ఒక్కటి కూడా ఫిలిష్తీయుల చేతిలో పడకుండా కంటికి రెప్పలా కాచి కాపాడడం సంగతి దావీదుకి తెలుసు. నాబాలు పని వాళ్ళకు కూడా తెలుసు ఆ సంగతి. అయితే అక్కడ నాబాలు గొప్ప విందు చేసుకున్నాడని చెప్పి దావీదు ఏంటంటే కొంతమందిని పంపించి 6వ వచనం చెప్తున్నాడు. ఒక భాగ్యవంతుడి దగ్గరికి వెళ్ళి మీరు చూసి నీకు నీ ఇంటికి నీకు కలిగినంతటికి క్షేమవగునుగా చెప్పి, అంటే నీ పని వాళ్ళకి నీ దాసుడికి కాస్త ఆహారం పెట్టమని అడిగాడు. ఏమడిగాడమ్మా? ఆయన డబ్బులు అడిగాడా లేకపోతే ఏమన్నా ధనం అడిగాడా? వెండి బంగారం. కాస్త నువ్వు మంచిగా ఎందుకు చేసుకుంటున్నావు? కాదు మేమంతా ఒక 400 మంది ఉన్నాము, కాస్త ఆహారం పంపించమని అడిగాడు. నేను బొత్తిగా ఎరగని వారికి నేను ఆహారం ఇవ్వను, అది కాక సౌలుని విడిచిపెట్టిపోయినా దావీదేవుడో నాకు తెలీదు అని అన్నాడు. అంటమంటే ఆ మాటలు పనివాళ్ళు విన్నారు కానీ తన భార్యకి తెలియదు. అప్పుడు పనివాళ్ళు వచ్చి 14వ వచనంలో, అమ్మా ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలా. మన యజమానుడు చాలా మోటువాడు, ఆయన వినేవాడు కాదు, మమ్మల్ని మాట్లాడినాడు. కనుక ఇట్లా దావీదు మేము అరణ్యంలో ఉన్నప్పుడు మా చుట్టూ కంటికి రెప్పలా వారు కాచి కాపాడాడు, గొర్రెల్లో ఒక్కటి కూడా బాలేదు, కనుక వాళ్ళు ఎంతో మాకు భద్రత కల్పించారు. కానీ వాళ్ళ పని వాళ్ళు వస్తే ఆహారం అడిగితే ఈ విధంగా యజమానుడు కఠినంగా మాట్లాడి పంపించాడు. కానీ ఈ విషయంలో నువ్వు ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటావో అని చెప్పి అక్కడ పని వాళ్ళు చెప్పడంతో అక్కడ ఏమన్నాడు 15వ వచనంలో, అయితే ఆ మనుషుడు మాకెంతో ఉపకారం చేసినారు, మేము పొలంలో వారి మధ్యలో సంచరించిన చేపు అపాయం కానీ నష్టము కానీ సంభవించలా. కానీ ఈ దినాన పరిస్థితి చాలా దారుణంగా ఉన్నది అని చెప్పిన తర్వాత అప్పుడు ఆ సహోదరి వాళ్ళకి ఆహారం సిద్ధపరిచి దావీదుని ఎదుర్కోవటానికి వెళ్ళింది. 24వ వచనంలో, నా ఏలినవాడా ఈ దోషము నాదనించు, నీ దాసురాలైన మాట్లాడి నీ దాసురాలైన నేను చెప్పు మాటలు ఆలకించు. నా ఏలినవాడే దుష్టుడైన ఈ నాబాలు లక్ష్య పెట్టవద్దు. అతని పేరు అతని గుణము సూచిస్తున్నది. అతని పేరు నాబాలు, మోటుతనం అతని గుణము. నా ఏలినవాడ పంపించిన పనివారు నాకు కనపడలా. నా ఏలినవాడ యెహోవా జీవంతో నీ జీవంతో ప్రాణహాని చేయకుండా యెహోవా నిన్ను ఆపి ఉన్నాడు. ఒకవేళ పొరపాటున ఏమి కానీ ఆ వార్త తెలియకుండా దావీదుని ఎదుర్కోపోతే నాబాల్లో ఉన్న మగవాళ్ళు, అంటే నాబాలు చేసిన తప్పుకి మగవాళ్ళంతా కూడా చంపేయాలని ఆల్రెడీ 400 మంది బయలుదేరాడు. 600 మంది ఆయన దగ్గర ఉన్న సైన్యము, 200 మంది సామాన్ దగ్గర ఉన్నారు, 400 మంది బయలుదేరారు. ఇక ఏమీ లేదు, అవకాశం లేదు, ఒక్క మగవాడు కూడా మిగలటానికి అవకాశం లేదు అని చెప్పి దావీదు అక్కడ ప్రమాణం చేస్తాడు, నేను ఆ నాబాల్లో ఉన్న మగవాళ్ళందరినీ చంపేస్తాను, లేదంటే యెహోవా వల్ల వాడు చచ్చిపోతాడు. రెండే మాట్లాడమాడు అంతే. అట్లాగనే ఈ సహోదరి ఇక్కడ ఏం చేసిందమ్మా, సమాధానం పరిచి తర్వాత 27వ వచనం. అయితే నేను 27వ వచనం,
నీ యొద్దకు తెచ్చిన ఈ కానుకను పనివారికి క్షమించు. నీవు యెహోవా యుద్ధము చేయుచున్నావు గనుక నా ఏలుబడి నీకు శాశ్వతమైన సంతతిని ఇచ్చునుగాక. నువ్వు బ్రతుకు దినం నుండి అపాయం కలగకుండా నిన్ను హింసించుటకైను నీ ప్రాణం తీటికను ఎవరైనా ఉద్దేశించడిలా నా ఏలుబడికి నీ ప్రాణము నీ దేవుడిని యెహోవా వద్ద జీవపు మూటలో కట్టబడినని విసిరినట్టు ఆయన నీ శత్రువుల ప్రాణమును విసిరివేయనుగా అని చెప్పి ఈ విధంగా ఆ సహోదరి చెప్పడంతో అప్పుడు దావీదు పలుకుతున్నాడు 31వ వచనంలో, నీవు చిందించినందుకే మనో విచారమని కాక తర్వాత నీవు నీ దాసురైన నన్ను జ్ఞాపకం చేసుకో అని చెప్పింది. అప్పుడు దావీదేమన్నాడు, కలుగునుగాక తీయకుండాను. అది అంటే సమాధానం పరిచింది, దేవుడికి ప్రజలకి సమాధానం పరిచింది. అంటే తన భర్త మూటవాడే, మూర్ఖుడే, కానీ ఆయన చేసిన పనికి ఏమైపోద్ది, కుటుంబం అంతా కూడా అల్లకల్లలో అయిపోద్ది. కానీ ఈ సహోదరి ఏం చేసింది, వారికి దేవుడు సైన్యానికి ఏం చేసింది, సహాయం చేసింది. తర్వాత బతిమలాడుకుంది, అమ్మ ఈ దిన నువ్వు చేసిన పని బట్టి దేవుడు నిన్ను ఆశీర్వదించుగాక అన్నాడు. దావీదు ఏమన్నాడు, దావీదు యేసు ప్రభుకి సాదృశ్యంగా ఉన్నాడు, ఆశీర్వదించబడను గాక అని చెప్పాడు. కనుక మరి ఆమె ఆశీర్వాదం పొందింది. ఆ తర్వాత అబిగేల్ ఇంటికి రావడంతో బాబు గారు అంటే ఎవరు, నాబాలు బాగా తాగి మొత్తుడై ఆను ఊగుతున్నాడు. నిన్ను దావీదు ఎందుకు చంపలేదో తెలుసా, నేను పోయి బతిమలాడుకున్నాను కనుక దావీదు నిన్ను 1/2 సెకండ్లో చంపేస్తాడు అని చెప్పడంతో ఒక్కసారిగా గుండె ఆగి చచ్చిపోయాడు. ఎవరు, నాబాలు గుండె పగిలిపోయి చచ్చిపోయాడు. అప్పుడు ఆ సహోదరు పలికిందిగా, అయ్యా నిన్ను ఆస్వాదించిన తర్వాత నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను మర్చిపోకావు అని చెప్పి ఆమె భర్త చనిపోయిన తర్వాత అబిగేల్ని దావీదు పెళ్లి చేసుకోవడానికి మనుషులను పంపించాడు. హల్లెలూయా! మరి ఎంత గొప్ప కార్యం అనమాట. అంటే చక్రవర్తికి స్థానంలో ఒకప్పుడు ఆయన ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సరే ఆయన వెంబడించింది కాబట్టి దావీదుని, చక్రవర్తి భార్య అయింది ఆమె కూడా, ఆమె ద్వారా కూడా సంతానాలు కలిగింది. బైబిల్ అనేది అది సంపదల గని అనమాట. మనం ఆలోచిస్తే కొంచెం బాగా నిదానంగా ఆలోచిస్తే కానీ మనకు కలగదు. కాబట్టి ఇద్దరు మనం జ్ఞానవంతులు చూసాం. 3 రాళ్ళని చూసి ముగించుకుందాం. 3 రాళ్ళని చూసి ముగించుకుందాం. చూడండి 1 రాజుల గ్రంథం 21:25. ఒకటి రాజుల గ్రంథం 21:25. 21:25 వచనం. తన భార్యను యెజెబెలు ప్రేరేపణ చేత యెహోవా దృష్టికి కీడు చేసి తన్ను తాను అమ్ముకునిన ఆహాబు వంటి వాడు లేడు. అది చూసారా, యెజెబెలు ఏం చేసిందమ్మా, ఇశ్రాయేలు ఎవరు, దేవుడి బిడ్డల ప్రజలు కదా, దేవుడిని సేవించేవాడు కదా. ఆహాబు కూడా దేవుడిని సేవించేవాడే, ఇశ్రాయేలు దేవుడిని సేవించేవాడు. కానీ ఏమని చేసుకున్న తర్వాత ఏం చేసింది, బయలుదేవుడు. ఈయన దగ్గర ఎంతమంది ఉన్నారు, 450 మంది బయలు ప్రవక్తలు ఉంటారు. రోజు ఏమింట్లో ఉంటా భోజనం వాళ్ళకి, అర్థమైందమ్మా, ఏమింట్లో భోజనం చేస్తారు, వాళ్ళని సంరక్షించిద్ది అనమాట, వాళ్ళని పోషించిద్దేమో. అయితే కోపం ఎవరి మీదకి వచ్చింది, ఆహాబు చనిపోయాడు. ఆహాబుని ఒక నాబోతు, ఒక పేదవాడైన భూమి ఈ ఆహాబుకి ఇవ్వలేదని చెప్పి అన్నం తిని అలిగి పడుకుంటే, ఎందుకయ్యా నువ్వు అన్నం తిని అలిగి పడుకున్నావు అంటే, నాబోతు అక్కడ వాడు పేదవాడి భూమి నా పొలం పక్కన ఉంది, నేను అడిగాను ఇలేదు అంటే దానికి ఎందుకు నువ్వు విచారపడతావు, ఆ ముద్రెట్టి అని చెప్పి ముద్రేసి నాబోతు గ్రామానికి పంపించింది. ఉపవాస ప్రార్థన ప్రకటించి ఈ నాబోతు దేవుణ్ణి రాజుగారిని దూషించాడని సాక్ష్యాలు చెప్పి బండలతో కొట్టి చంపమని చెప్పి ఆ పత్రం రాసింది. అది ఆమె చేసిన ఘనకార్యం, అర్థమైందా. అయితే దేవుడు చూస్తున్నాడు కదా, ఆయన
ఆయన చూస్తుండే కదా. అట్లే ఆ గ్రామస్తులు ఏం చేస్తారు, ఆమె చెప్పినట్టు చేసింది. అప్పుడు నాబోతు రక్తము కుక్కలు నాగుతూ ఉంటే ఏలియాకి దేవుడు చెప్పాడు, నాబోతు రక్తం ఎక్కడ కుక్కలు నాగుతున్నాయో ఆహాబు రక్తం కూడా కుక్కలు నాగుతాయి, అనుకని ఆకాశ పక్షులకు వేస్తానని చెప్పి ఈ యెజబెల్ని గురించి యెహూ టైంలో ఆమె మిద్దె మీద మేకప్ చేసుకొని జిమ్మీ కుమడా అని చెప్పి యెహూని ఎగతాళి చేస్తుంది. రే నా పక్షాన్ని ఎవరైనా ఉన్నారంటే 2-3 పనివాళ్ళు కనపడ్డాడు. ఆమెని కిందకు దోయమన్నాడు. కిందకు దోస్తే ఏమైంది, చచ్చిపోయింది. కపాలంతా కూడా పగిలిపోయింది అనమాట. గుర్రంతో తొక్కిచ్చాడు యెహూ. పాతి పెట్టడానికి కూడా శరీరం కనపడలా, ముక్కలు ఏరి వాళ్ళు పాతి పెట్టారు. అక్కడ రాజకుమార్తె కాబట్టి తీసుకెళ్ళి పాతి పెట్టమన్నాడు. అంటే ఆమె చేసిన పనికి ఆమెని 3 రాళ్ళంటారా ఏమంటారు, 70 మంది కుమారులు ఆహాబుకి, 70 మంది కుమారులు. యెహూ మరి ఆహాబు చనిపోయాడు, ఆహాబు అధిపతులు చనిపోయారు, ఎవరైనా ఉన్నారా మీ పక్షమున అని యెహోవా చెప్పినప్పుడు ఎవరు లేరు ప్రభా అన్నప్పుడు, నా మాట మీరు వింటే, నా పక్షం మీరు వింటే ఆ 70 మంది కుమారులు ఎవరు పెంచుతున్నారో వాళ్ళు తలకాయలు తీసుకొచ్చి రేపొద్దున ఆ నడి బజార్లో పోయింది, అప్పుడు మీరు ఈ మాట నేను వింటానని చెప్పి అన్నాడు యెహూ టైంలో. అట్లాగే 70 మంది కుమారులు తలకాయలు తీసుకొచ్చి 2 గంపలుగా 2 కుప్పలుగా పోశారు. అప్పుడు ఈ ఆహాబును చంపారని చెప్పి నన్ను అంటున్నారు, ఈ పని ఎవరు చేశారని చెప్పి యెహోవా ఏం చేశాడు, ప్రజల్ని ప్రశ్నించాడు. ఈ పని ఎవరు చేశారు, అక్కడ ఎందుకు వచ్చింది ఈ 3 రాళ్ళ వల్ల. అక్కడ ఏలే ఏమంటున్నాడు, ఇక్కడ మీరు చదవండి 24 వచనంలో, 1:24లో 21:24. బయట భూమిలో చచ్చిన వారు ఆకాశ పక్షులు తినివేను. తన భార్యని యెజబెలు ప్రేరేపణ వల్ల యెహోవా దృష్టికి కీడు చేయ తన్ను తాను అమ్ముకునిన ఆహాబు వంటి వాడు. ఆయన భార్య ప్రేరేపిస్తుంటే ఇతనెందుకు తెలుసుకున్నాడు కదా. ఎందుకు ఆ విధంగా ధర్మశాస్త్రం తెలియకపోవటం వలన, లేకపోతే అహంకారం వలన, లేకపోతే మనం చేస్తే ఎవరు అడగబడినా. అది ఇప్పుడు భార్య మూర్ఖురాలు 3 రాలే, మరి భర్త ఏం చేస్తున్నాడు కనుక. అయినా సరే దేవుడు ఎంత కనికరం గల దేవుడు. ఈ మాట ఇతను విన్నప్పుడు అతను ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడంట. ఎవరు, ఆహాబు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి నెత్తిన బూడిద పోసుకొని, అంటే దేవుడు ఎంత కనికరం కలిగేవాడు అంటాడు. చూసావా, ఆహా నాకు భయపడి వినయంగా ప్రవర్తించడం చూసి చేత అపాయం అతని కాలం ఆపి పొల్లు 0 తప్పిపోలా, సమాప్తం అయిపోయింది. ఆహాబు కుటుంబంలో ఎవరు లేరు, ఒక్కరు కూడా బిగల, మొత్తం అయిపోయారు అనమాట. ఎందుకంటే మూర్ఖంగా ప్రవర్తించింది, అన్యాయంగా ప్రవర్తించింది, అన్యాయంగా ఒక పేదవాడి భూమిని ఆక్రమించుకుంది. నీకు కావాల్సిన ఎంతో ఉంది కదా, ఆ పేదవాడి భూమి కావాల్సి వచ్చిందా నీకు? ఏమంత అసలు అంత నిన్ను అడిగివ్వలేరనా? అది తప్పది. అది కాబట్టి ఆమె చర్యను బట్టి దేవుడు ఆమె మూర్ఖంగా ప్రవర్తించే బట్టి ఆ కుటుంబాన్ని ఏం చేశాడమో శిథిలమైపోయిందని బట్టి మనం తెలుసుకోవాలి. జ్ఞానం కలిగిన వారు జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకును. అర్థమైందా? 3 రాళ్ళు తన ఇల్లు ఓడబెక్కును. ప్రభు ఏమంటాడంటే కీర్తన 45:10 ఉంటాడు, కుమారి నీ స్వజన్ని విడిచిపెట్టు, ప్రభు నీ సౌందర్యం కోరుతున్నా అంటాడు. ఏ సౌందర్యం? సర్వసంపదలు ఇల్లు గుప్తమైన ప్రభా, ప్రతి ఒక్కరికి నాయన నువ్వు చెప్పినావు తండ్రి. జ్ఞానం లేని వారు నన్ను అడగమన్నావు ప్రభా, జ్ఞానము కలిగి తండ్రి నీలో నైనా మంచిగా కట్టబడే భాగ్యాన్ని అనుగురించి సహాయం చేతండి. యూట్యూబ్ ద్వారా ఎందరో వింటున్నారు ప్రభా, ఎందరైతే చూస్తున్నారా ప్రతి ఒక్కరు కూడా ఏ శ్రమలో వాళ్ళ కుటుంబాలు మంచిగా కట్టబడను గాక, ఎండిపోయిన జీవితాలు నిలబడను గాక, అద్భుతాలు చేసే దేవుడికి నేను మొరపెట్టుకునే భాగ్యాన్ని వాళ్ళకి అనుగురించి మనకి నువ్వు మహిమ తెచ్చుకోమని యేసే పరిశుద్ధ బట్టి వేడుకుంటున్నాను తండ్రి.